అందరికీ నమస్కారం. రైతు కుటుంబాల్లో రైతుకు బిడ్డగా పుట్టి ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తుల గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈరోజు ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఆయన మామూలు మనిషిగా ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి ఆయన చివరికి ఎంత గొప్ప స్థాయికి వెళ్ళాడంటే అంత గొప్ప స్థాయికి వెళ్ళిపోవడం జరిగింది. అటు రాజకీయ రంగంలో కానీ సినిమా రంగంలో కానీ ఎంతో హిమాలయ శిఖరం అంత ఉన్నత స్థాయికి వెళ్ళిపోవడం జరిగింది. ప్రపంచ సినిమా చరిత్రలో సినిమాల గురించి మాట్లాడుకున్న ప్రతి సందర్భంలో ఆయన గుర్తుకొస్తుంటాడు. ఆ విధంగా దేశ రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు అంత ప్రభావితం చేసిన వ్యక్తిగా ఆయన గుర్తుకొస్తుంటాడు. ఆయన మామూలు మనిషిగా ఉండి అంత గొప్ప స్థాయికి చేరడానికి కారణం ఏంటంటే ఆయన కృషి, పట్టుదల, దీక్ష, ఆయన ఏకోజావం లేయడం, ఆ విధంగా క్రమశిక్షణగా ఉండడం, ఇవన్నీ ఆయన జీవితంలో అంత గొప్ప స్థాయికి తీసుకోవడం జరిగింది. ఎందుకు ఇవన్నీ ఆయన గురించి మాట్లాడుతున్నాం అంటే ప్రతి వ్యక్తిగా ఆయన ఆదర్శంగా తీసుకుంటే వాళ్ళ వృత్తుల్లో మంచి విజయాలు సాధిస్తారు. ఇంకో సంగతి ఏమిటంటే మన తెలుగు వాళ్ళుగా ఉండేది ఇక్కడ ఎందరో మహానుభావులు ఉన్నారు. వాళ్ళందరికీ ఇక్కడ పాదాభివందనాలు. మెయిన్ బాగా ముగ్గురు వ్యక్తులు బాగా గుర్తుండిపోతారు. వాళ్ళల్లో ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఆ విధంగా ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. నాకు అదృష్టం ఏంటంటే ఆ ఎన్టీ రామారావు కుటుంబంలో కానీ ఇట్లా ఘంటసాల కుటుంబంలో కానీ వాళ్ళతో ప్రత్యక్షంగా కలిసిన అనుభవాలు నాకు ఏర్పడడం జరిగింది. ఒకసారి హైదరాబాద్లో ఒక ప్రోగ్రాంలో ఆయన నందమూరి బాలకృష్ణ నటసింహం ఒక ప్రోగ్రాంలో ఎన్టీ రామారావు వర్ధన్ సందర్భంగా ఆయన ఒక పక్క మాట్లాడి చేస్తున్నాడు. ఆ సందర్భంలో నేను ఆయనతో కలవడం, ఆయనే ఉండి నెల్లూరు అయినా నువ్వు మాట్లాడుదురా అని చెప్పి అనడం, ఆయన యథాళం ఎన్టీ రామారావు గురించి నేను మాట్లాడడం, వాళ్ళు ఎంతో సంతోషపడడం, అక్కడ ఆ సభను మెప్పించడం జరిగింది. ఇవన్నీ చాలా స్వీట్ మెమరీస్ విషయాలు. అలాంటి ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువేను. అలాంటి వ్యక్తులు మనం ప్రేరణగా తీసుకోవాలా. అటువంటి వాళ్ళు మన తెలుగు వాళ్ళు అయినందుకు ప్రతి తెలుగు వాళ్ళు గర్వించదగ్గ విషయం. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే వాళ్ళ కుటుంబానికే వాళ్ళు సభ్యులు కాదు, తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కరికి వాళ్ళు ఒక సంపద లాంటి వాళ్ళు. అటువంటి గొప్ప వ్యక్తులు మన తెలుగు వాళ్ళు కావడం మన అదృష్టం. ఇంకో చిన్న విషయం ఏంటంటే ఆయన వర్కింగ్ స్టైలు. ఆ రోజుల్లో సినిమాలు తీసినప్పుడు ఇప్పుడు ఒక సినిమా హీరో 2 ఏళ్ళు పడుతుంది ఒక సినిమా తీయాలంటే, ఆయన సంవత్సరానికి 10 సినిమాలు లెక్కన 30 ఏళ్లలో 300 సినిమాలు పూర్తి చేసిన కృషి వలుడు. ఒక చిన్న ఉదాహరణ, ఉదయాన్నే హైదరాబాద్లో ఉదయం నుంచి సాయంకాలం దాకా అగ్గిరావు షూటింగ్ తీసి సాయంకాలం ఫ్లైట్ ఎక్కి మద్రాసుకి వెళ్ళేసి అవునా నైట్ కూర్చొని సర్దార్ పాపారాయుడు ఆ సినిమా డబ్బింగ్ మొత్తం 2 పాత్రలు చాలా పెద్ద సినిమాది చెప్పేసి తెల్లారి మళ్ళీ వచ్చేసి మామూలుగా అగ్గిరావు షూటింగ్లో పాల్గొనడం జరిగింది. ఎందుకు ఈ ఒక్క విషయం చెప్పామంటే ఆయన వర్కింగ్ స్టైల్ అంత అద్భుతంగా ఉండేది. అటువంటి గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడటం అందరికీ సంతోషకరమైన విషయం. ఓకే, ఆల్ ద బెస్ట్.